ఒక గ్రామ పాఠశాలలో నలుగురు స్నేహితులు చదువుతుండేవారు. రమేష్, సాయి, మాధవ్, రాజు. వారికి స్నేహమంటే జీవితం లాంటిది. సాయి: ఏమంటావు రమేష్, ఈరోజు క్రికెట్ ఆడుదామా? రమేష్: ముందు హోంవర్క్ పూర్తి చేద్దాం సాయి. అందరూ నవ్వుతారు. ఒకరోజు సాయి సరదాగా ఆడుతూ రాజు ప్రాజెక్ట్ పేపర్లు చింపేశాడు. రాజు కోపంగా: నువ్వు ఎప్పుడూ సీరియస్గా ఉండవు సాయి. సాయి: సారీ రాజు, ఉద్దేశపూర్వకంగా కాదు. రమేష్: రాజు, సాయిని క్షమించు, మనం ఫ్రెండ్స్ కదా. కాని రాజు పట్టించుకోలేదు. గుంపులో మౌనం మొదలైంది. మాధవ్: సరే, మనం ఏదో చెయ్యాలి, వారిని మళ్ళీ కలపాలి. రాజు మెల్లగా నవ్వుతాడు. సాయి దగ్గరకి వచ్చి: నన్ను క్షమించు రాజూ, నీ పని నాశనం చేశాను.